ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పార్టీ శ్రేణులను కోరారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి టంగుటూరులో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. వివేకానంద మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేస్తే సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని అధిగమిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తున్న విషయాన్ని మంత్రి స్వామి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు చేసిన సమర్థవంతమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆ పార్టీ కనుమరుగవటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ జయంత్ బాబు, సర్పంచ్ మమత, నాయకులు బేజవాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్, ఇక్కడ చూడండి సార్ ఒకసారి అందరూ సార్. సార్ సార్ ఒక్క సార్ 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 కలిపిలాగా అందరం కలిపిలాగా చంద్ర. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ మన ఈ కాలనీలో వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని నిన్న వారి జయంతి సందర్భంగా ఓపెన్ చేయాలని చెప్పేసి సంకల్పించారు. చాలా మంచి నిర్ణయం. కానీ నిన్న నాకు సత్యాకి వేరే మీటింగ్స్ ఉండడం వల్ల కార్యక్రమం వాళ్ళకి వాయిదా పడింది. అంతేకాకుండా ఈ ప్రాంతం మనం 14-19 చూసినప్పుడు మురుగు కాలువ కూడా ఒక లేకుండా మొత్తం కూడా మట్టి అంతా కూడా ఇదైపోయి వాసన చెట్లతోటి ఉండేటువంటి ప్రాంతం. ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఉపాధి హామీ పథకం నిధులతో కలిపి ఈ రోడ్లను వైండింగ్ చేసుకుంటూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొని రావడం ఒక మంచి శుభపరిణామం. ఈరోజు గత ప్రభుత్వం చేసిన అప్పులు 10 లక్షల కోట్ల అప్పులను పైన చేస్తే అప్పులు తీర్చుకుంటూ వడ్డీ కట్టుకుంటూ సంక్షేమాన్ని చెప్పిన దాని ప్రకారం సూపర్ 6 ఇస్తా ఉన్నాం. అందులో ప్రధానంగా ఎన్టీఆర్ భరోసా మొదటి ఎన్నికల ముందు నుంచి ఇస్తామని చెప్పి 7,000తో మొదలుపెట్టి ఈ సూపర్ 6ని మనం తీసుకురావడం జరిగింది. దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్ని 13,000 ఇవ్వడం జరిగింది, వాళ్ళ అకౌంట్లో వేసాం. అన్నదాత సుఖీభావన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 20,000 రైతుకి ఇస్తామని చెప్పి కూడా 14,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సాంఘిక భద్రతా పెన్షన్లు 4,000 కావచ్చు, దివ్యాంగులకు 6,000, 15,000 భారతదేశంలోనే అత్యధికంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాకుండా అన్నదాత సుఖీభావ కూడా భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కి అదనంగా కలిపి భారతదేశంలో ఎక్కువ మొత్తంలో రైతులకు అందిస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమే. ఇప్పుడు ఉచితంగా బస్ పాస్ కూడా మహిళా శక్తి బస్ కూడా అన్ని వర్గాల మహిళలకు ఇచ్చారు. ఇది కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, కానీ మన రాష్ట్రంలో అత్యద్భుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఫిర్యాదులు లేకుండా నిర్వహిస్తా ఉన్నటువంటి దీపం అది స్త్రీ శక్తి పథకం కూడా అద్భుతంగా నిర్వహిస్తాను. దాంతోపాటు మహిళలకు ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు ఇస్తాను, 4 నెలలకు 1 సిలిండర్ లెక్కన, అది కూడాను అందరికీ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం సక్సెస్ అవుతా ఉంది. ఇక్కడ ఇంకొక విషయం, ఎవరికైనా పడకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి సచివాలయం కార్యాలయంలో కంప్లైంట్ చేసినట్టయితే దాన్ని రైజ్ చేసి పరిష్కారం చేసి ఇచ్చేదానికి ప్రభుత్వం ఉంది. పోయినసారి లాగా ఒక కుటుంబాన్ని తీసుకెళ్ళిపోయి ఇంకో ట్యాక్స్ పేయర్ దగ్గరనో వీళ్ళకి లేదా చనిపోయారని చెప్పో అలాంటి కుట్టి సాకులు పెట్టి పెన్షన్లు కావచ్చు, సంక్షేమాన్ని కావచ్చు ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళని దూరం చేసినటువంటి పరిస్థితి మనం చేయటం. ఎవరైనా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. దానికి తగిన విధంగానే సమస్య ఉంటే మీరు కంప్లైంట్ రైజ్ చేయండి, రెక్టిఫై చేయండి, ఇవ్వండి. ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా పేదరికమైన సమాజంలో ముఖ్యమంత్రి ఆలోచన P4 విధానం ద్వారా మనం లబ్ధిదారులకు అందరికీ ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఇదే కాకుండా ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా పూర్తి స్థాయిలో అందిపుచ్చుకునే విధంగా చేస్తున్నారు. ఈ మధ్యనే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు గత పాలకులు వాళ్ళ ఫోటోలు పెట్టుకొని
ఇస్తే ఈరోజు పాస్ పుస్తకం 4 పేజీలో పోయి స్కాన్ చేస్తే అంటే తండ్రి సంపాదించినటువంటి బిడ్డలకి కొంతమంది భూములు తెలియదు, నేరుగా బైక్ వేసుకొని నడుచుకుంటూ పోయి చేలో నిలబడే విధంగా GPS ద్వారా కూడా పెట్టడం జరిగింది. వాటిల్లో కూడా ఏదైనా పొరపాట్లు ఉంటే కరెక్ట్ చేసేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ఎలాంటి అరమరికలు లేకుండా చేసేదానికి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి బీజేపీ సహకారం అన్ని విధాలా మన రాష్ట్ర ప్రభుత్వానికి నంద విగ్రహ ఆవిష్కరణ చేసుకోవటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవ మంత్రివర్యులు ఈ నియోజకవర్గం ముందు బిడ్డ స్వామి గారికి, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, మన మాజీ సర్పంచ్ జయంత్ బాబు గారికి, సర్పంచ్ మమతా గారికి, సీనియర్ నాయకులు బజ్వాడ వెంకటేశ్వర గారికి, కామిని విజయ్ కుమార్ గారికి, పిఎస్సి చైర్మన్ హరిబాబు గారికి, ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడే మన గౌరవ మంత్రివర్యులు ఈ నియోజకవర్గానికి ఏం చేసామో, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారో అన్నీ మీకు చెప్పడం జరిగింది. రాష్ట్రం పరిస్థితి మనం గతంలో 14-19 అప్పుడు రాష్ట్ర విభజన జరిగినా మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగామంటే అప్పుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచనతో ఈ కన్వర్జెన్స్ అని తీసుకొచ్చి అనేక రోడ్లు మన నియోజకవర్గంలో సుమారుగా 22,000 కోట్ల రూపాయలకు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పు చేయడం వల్ల కొంచెం మన అభివృద్ధిలో వెనకబడకపోయినా మీ అనుకున్నంత స్థాయిలో చేయలేకపోయామనే బాధ అయితే మాకు ఉంది. తప్పకుండా ఈ రాబోయే సంక్రాంతి కల్లా ప్రతి గ్రామంలో వీలైనంత వరకు ఇచ్చిన ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ ఒక 70% వరకు మేము పూర్తి చేస్తామని అయితే గర్వంగా నేను చెప్పగలను. దానికి తగ్గట్టే మేమిద్దరం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్ని ఫేక్ ప్రచారం, అలాగే ఈ యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ ఉనికి కోసం ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆ పార్టీ కూడా ఉండదు. ఎందుకంటే మనం అపోజిషన్లో ఎంతో బాధ్యతగా మన కార్యకర్తలకు కానీ మన నాయకులకు కానీ ఎక్కడ అన్యాయం జరుగుతున్నా అందరం కలిసికట్టుగా పనిచేయబట్టే 164 సీట్లు, ఇది ఒక చరిత్ర. అందరం కష్టపడ్డాం. కానీ మనం 9 పనుల్లో ఒక పని కాకపోతే మనం అలగటం అనేది కూడా కరెక్ట్ కాదు. మీరు కూడా రాష్ట్రం పరిస్థితి అర్థం చేసుకోవాలి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయల పెన్షన్ ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. ఈరోజు నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఈ 2 సంవత్సరాల్లో సుమారుగా పోర్టులకి 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము. రేపు ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా 3 పోర్టులు పూర్తి చేసుకోబోతా ఉన్నాం. మీకు దగ్గరలో ఉన్న రామాయపట్నం పోర్టు ఒక గొప్ప వరం. ప్రకాశం జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కందుకూరు ప్రకాశం జిల్లాలో కలుపుతా ఉన్నాడు. అలాగే మనకి ఈరోజు రామాయపట్నం పోర్టు దగ్గరికి వచ్చింది. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అనేక పరిశ్రమలు రామాయపట్నం ఒక దగ్గరలో మనందరికీ చాలా పక్కన సింగరాయకొండ కూడా డెవలప్ కాబోతాం. మీ టంగుటూరు కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ పరిశ్రమలు రావడానికి ఒక 2 సంవత్సరాలు మీరు ఓపిక పట్టాలి. పోర్టు వస్తే వివిధ అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. అలాగే ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా మీకు ఎలక్షన్స్లో ఏదైతే చెప్పామో అవన్నీ చేయడానికి చిత్తశుద్ధిగా ఉన్నాం. ఈ గ్రామం టంగుటూరు మండలం ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట. మనకి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా 5,000 మెజార్టీ ఇచ్చిన మండలం ఏదైనా ఉందంటే అది టంగుటూరు మండలం. కాబట్టి ఈ మండలం అందరూ హేమీలో ఉన్న మండలం. ప్రకాశం జిల్లా రాజకీయ ముఖ చిత్రం మొత్తం టంగుటూరు మండలం మీద జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మండలాన్ని బాధ్యతగా మేము ఏ సమస్య వచ్చినా అధికారులతో అదే బాధ్యతగా, అలాగే కార్యకర్తలకు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. తప్పకుండా ఈ మండలాన్ని కానీ నియోజకవర్గ అభివృద్ధిలో రాజీ లేకుండా నేను స్వామి గారు ముందుంటాం. కార్యకర్తలకి ఎప్పుడు అండగా ఉంటాం. యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒక మంచి మాట, కార్యకర్తే అధినేత. ప్రభుత్వం అత్తగారిల్లు, పార్టీ పుట్టినిల్లు ఆయన చెప్పిన మాట. మన పార్టీ ఉంటేనే మనం ప్రభుత్వంలో ఉంటాం.
కాబట్టి పార్టీని ఎప్పుడు విస్మరించకూడదని ఆయన పదే పదే చెప్తా ఉన్నారు. మీకు మన తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో అనేది చాలా కీలకం. రేపు కమిటీల్లో మండల స్థాయి 2 అధ్యక్షుల్ని పొలిట్ బ్యూరోలో తీసుకోపోతున్నారు. అది నారా లోకేష్ గారి యొక్క చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.